వంతారా జూ ప్రపంచంలోని అతిపెద్ద వన్యప్రాణ సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ. ఈ కేంద్రాన్ని 3500 ఎకరాల్లో ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేశారు. తన పునరావాస జంతు కేంద్రానికి వంతారాని నామకరణం కూడా చేశారు. మరి ఈ పునరావాస కేంద్రంలో జంతువులకు కావాల్సిన అన్ని రకాల అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దాదాపు 1.5 లక్షల జంతువులు ఇక్కడ స్థిర నివాసం ఉండేలా అంబానీ కుటుంబం చర్యలు తీసుకుంది. నిపుణుల సంరక్షణలో అరుదైన జీవులు అంతరించిపోతున్న జాతులను కాపాడుతున్నారు. కాగా చాలా రోజుల పాటు నిర్మాణంలో ఉన్న ఈ కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన ముఖ్య అతిథి ప్రధాని మోదీకి ముఖేష్ అంబానీ కుటుంబం సమేతంగా స్వాగతం పలికారు. వంతారాను ప్రారంభించిన అనంతరం అనంత్ అంబానీతో కలిసి ప్రధాన వంతారా మొత్తం కలియ తిరిగారు. ఈ కేంద్రంలో పునరావాసం పొందుతున్న వివిధ రకాల జంతువులతో సరదాగా మోదీ గడిపారు. సింహం పిల్లలు, చిరుతపులి పిల్లలను దగ్గరికి తీసుకుని పాలు పట్టారు. ఏనుగులు, జిరాఫీలకు ఆహారం అందించారు. జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ సెంటర్లను, ఐసీయూ వంటి అధునాతన సౌకర్యాలతో కూడిన మల్టీ స్పెషాలిటీ వైల్డ్ లైఫ్ హాస్పిటల్ను పరిశీలించారు. మరి ఈ సందర్భంగా ఎంఐఆర్ స్కానింగ్ తీసుకుంటున్న ఆసియా సింహాన్ని గమనించారు. ప్రమాదంలో గాయపడిన చిరుతపులికి శస్త్రచికిత్స చేస్తున్న ఆపరేషన్ థియేటర్ ను సందర్శించారు. ఏనుగులు త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడే హైడ్రోథెరపీ పూల్ ను పరిశీలించారు. జీబ్రాలతో కలిసి నడిచారు. చింపాంజీలతో ఫోటోలు దిగారు. పెద్ద కొండ చిలువలు, 2 తలల పాములు, 2 తలల తాబేళ్లు మొదలైనవన్నీ ఎన్నో జంతువులు, ప్రపంచంలోని కొన్ని అరుదైన జంతువులను వంతారాలో సంరక్షిస్తున్నారు. ఇక అంబానీ కుటుంబం ఏర్పాటు చేసిన జంతు పునరావాస కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం నరేంద్ర మోదీ మాట్లాడుతూ అనంత్ అంబానీని ప్రశంసించారు. పర్యావరణ సుస్థిరతను, వన్యప్రాణుల సంక్షేమాన్ని ప్రోత్సహిస్తూనే జంతువులకు సురక్షితమైన ఆవాసాన్ని కల్పిస్తున్న వంతారాను ప్రారంభించడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఇంతటి దయగల పనిచేస్తున్న అనంత్ అంబానీని, అతని బృందాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. వంతారాలో పనిచేస్తున్న వైద్యులు, సహాయక సిబ్బంది, కార్మికులతో ప్రధాని మోదీ మాట్లాడారు. బోన్లో ఉన్న కొన్ని జంతువులతో ఫోటోలు దిగి మురిసిపోయారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంబానీ చేసిన గొప్ప కార్యక్రమానికి, జంతువుల పట్ల ప్రేమను ఇంతలా చూపిస్తున్నందుకు నెటిజన్లు అభినందిస్తున్నారు.